గోండు శంకర్ గారు పుల్లారావుని ఆదర్శంగా తీసుకోవద్దు, 3 నిమిషాల్లో ముగించండి. ధన్యవాదాలు అధ్యక్ష. అపారమైన అనుభవం, ముందు చూపు ఉన్నటువంటి మహా విజనరీ లీడర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీని సిద్ధం చేసి ప్రస్తుతం $3,200 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047కి $42,000 పెంచడం, 2047 నాటి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా చంద్రబాబు గారి నిర్ణయాత్మకమైన ఆలోచనలు నేటి తరాలకు ఎంతో ఆదర్శం. కొండలు గుట్టలుగా దర్శనమిచ్చే హైదరాబాదు నగరాన్ని ఐటీని పరిచయం చేసి సైబరాబాద్గా మార్చారు. ఆనాడు 2020 డాక్యుమెంటు ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ వెటకారం చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే ఆ రోజు ఆ 2020 తాలూకా విజన్ యొక్క ఫలితమే ఈరోజని చెప్తున్నాను అధ్యక్ష. IBM, IIM లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక క్లాస్ కూడా ప్రత్యేకించి చెప్తున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం అధ్యక్ష. ఈనాడు రేపు 2047కి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో 10 మూల సిద్ధాంతాలని సమగ్ర అభివృద్ధి, పట్టణ గ్రామీణ సమతుల అభివృద్ధి, అలాగే పారదర్శక పాలన, ప్రజాపాలనను సమర్థంగా అమలు చేయడం, పరిశ్రమల ప్రోత్సాహం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల పెంపు, వ్యవసాయాభివృద్ధి, ఆధునిక వ్యవసాయ విధానాల ప్రవేశం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, నీటి వనరుల సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ స్టాండర్డ్ విద్యా విధానం, ఆరోగ్య సంరక్షణ, ఎయిమ్స్ స్థాయి వైద్య సేవలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధి, స్టార్టప్లు, టెక్నాలజీ వినియోగం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మురికివాడల నిర్మూలన, పరిశుభ్రత, సంస్కృతి వారసత్వ పరిరక్షణ, తెలుగు అంతర్జాతీయ గుర్తింపు వంటి కీలక రంగాల్ని మనం అభివృద్ధి పరచడంలో కాకుండా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి, మెకనైజ్డ్ ఫార్మింగ్, డ్రోన్స్ వినియోగం, అలాగే P4 విధానం, అలాగే విద్యలో విప్లవాత్మక మార్పులు, ఉద్యోగ కల్పన, నైపుణ్య ప్రోత్సాహం, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ని సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా ప్రతి మహిళకు పారిశ్రామికత చేయడానికి కోసం మొన్నే మాకు కూడా 1000 మందిని ఒక నియోజకవర్గంలో తయారు చేయమని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అధ్యక్ష. ఒకప్పుడు 2020 విజన్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఈరోజు ఐటీ ఉద్యోగి తయారవగా రేపు విజన్ 2047 భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్త తయారు కావాలని ఒక సంకల్పంతో ఇది ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి కుటుంబం ఒక వృద్ధి కేంద్రం కావాలి, ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నది కూడా దీన్ని లక్ష్యంగా తీసుకొని తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో NDA కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని 2047కి మనం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తయారవుతామని కూడా నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ దాని కొరకు ముందుకి తప్పకుండా మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.